హాయ్ ఫ్రెండ్స్, హనుమాన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్ గురించి అయితే అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా జై హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి పాత్ర, అదే మన హనుమాన్ పాత్ర ఎవరు వేస్తారా అనేది అందరూ చాలా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్కంఠకి సమాధానంగా హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ ఏమన్నారంటే మీరే వినండి. అయితే ఐ వాంట్ టు సీ రామ్ చరణ్ as రామ్ చరణ్ చూడొచ్చు, ట్రై చేయొచ్చు అట్లీస్ట్. ట్రై కూడా నా చేతిలో లేదు, but I love him personally, so I want that character to be played by Ram Charan garu. అదిగోండి ఫ్రెండ్స్, చూసారుగా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని హనుమాన్ రోల్ చేయడానికి అప్రోచ్ అవుతున్నామని మన ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పారు. మరి రామ్ చరణ్ గారు ఈ రోల్ను ఒప్పుకుంటే మాత్రం ఇది ఆయన కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ లాగా అయితే మిగిలిపోద్ది. ఎందుకంటే హనుమాన్ సినిమా మన సౌత్ లో లాగానే నార్త్ లో కూడా బ్లాక్ బాస్టర్ అయింది. దగ్గరగా 50 కోట్లకు పైగా అయితే ఈ సినిమా అక్కడ అయితే కలెక్ట్ చేసింది. జై హనుమాన్ సినిమా గురించి మనం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో నార్త్ ఆడియన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. జై శ్రీరామ్. దానికి తోడు త్రిబుల్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ గారు శ్రీరాముడి గెటప్ లో వచ్చే సీన్ అయితే నార్త్ ఆడియన్స్ కి అయితే బేభత్సంగా నచ్చేసింది. ఆ క్లైమాక్స్ లో రామ్ చరణ్ గారు అలా కనపడుతుంటే జై శ్రీరామ్ అనే స్లోగన్స్ తో థియేటర్స్ అన్ని మోతమోగిపోయాయి. ఈ విధంగా త్రిబుల్ సినిమా ద్వారా రామ్ చరణ్ గారు అయితే నార్త్ ఆడియన్స్ కి అయితే బాగా దగ్గరయ్యారనే చెప్పాలి. జై హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి రోల్ ని రామ్ చరణ్ గారు యాక్సెప్ట్ చేస్తే ఇక నార్త్ ఆడియన్స్ కి అయితే ఈయనైతే ఇంకా బాగా దగ్గర అయిపోతారు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆల్రెడీ రామ్ చరణ్ గారి గురించి త్రిబుల్ సినిమా ఈవెంట్ లో రాజమౌళి గారు ఏమన్నారంటే, చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి, తన బలం ఏంటో తనకి తెలీదు. అది చూసారుగా, ఆయన బలం ఆయనకి తెలీదు, కానీ కొడితే మాత్రం కుంభస్థలం బద్దలైపోద్ది. అది రామ్ చరణ్ గారు అంటే. ఇంకా హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ ఏమన్నారంటే, ఒకవేళ రామ్ చరణ్ గారు కనుక ఈ క్యారెక్టర్ కనుక ఒప్పుకోకపోతే చిరంజీవి గారు చేసినా సరే ఈ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుందని ఆమె అన్నారు. ఇప్పటికే జై హనుమాన్ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఆంజనేయ స్వామి రోల్ చేస్తున్నారని తెలిస్తే మాత్రం ఆ హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేనైతే వీళ్ళిద్దరిలో రామ్ చరణ్ గారు అయితే ఖచ్చితంగా జై హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి రోల్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. మీరెవరు చేయాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కావాల్సి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.